హలో ఆదిత్య గారు, ఫోటోలు ఎలా ఉన్నాయి? ఎవరు నువ్వు? బిజినెస్ మ్యాన్. నీకెంత ధైర్యం ఉంటే ఈ ఫోటోలు మా ఇంటికి పంపిస్తావు? ఇంట్లో అందమైన భార్య ఉండగా ఇలా బయటికి వెళ్ళడానికి నీకు ధైర్యం ఎలా వస్తుంది? షట్ అప్. నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు. నేను నీ భార్య సత్యవతికి ఏమీ చెప్పను, నీ ప్రియురాలు లీలావతికి ఏమీ చెప్పను. నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే చాలు. ఓకే, రేపు ఉదయం హాలిడే ఎన్నికిరా, అక్కడ మాట్లాడుకుందాం. నేను చెప్పే 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకో. పాయింట్ నెంబర్ 1, నువ్వు చెప్పిన చోటుకి నేను రాను, నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి. పాయింట్ నెంబర్ 2, నేను నీకు కనిపించను, నేను చెప్పిన చోట నువ్వు కవర్ పెట్టి వెళ్ళాలి. పాయింట్ నెంబర్ 3, నువ్వు వచ్చేటప్పుడు 5 లక్షల రూపాయలు తీసుకురావాలి. ఇది కేవలం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే. చూడు, నువ్వు నన్ను పర్సనల్గా మీట్ అవ్వనంత వరకు నేను నీకు పైసా కూడా ఇవ్వను. హలో 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 వెల్కమ్ మిస్టర్ ఆదిత్య ప్రసాద్, ప్లీజ్ కమ్. మిస్టర్ ఆదిత్య. ఎస్. ఆలీ జార్జ్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. హలో. రమేష్ నారాయణ మర్డర్ గురించి మీతో మాట్లాడాలి. మర్డరా? కానీ రమేష్ నారాయణ మరణం డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల మాత్రం కాదు, కానీ హంతకుడు పోలీసుని తప్పుదో పట్టించడానికి చాలా తెలివిగా నాటకం ఆడాడు. కానీ నేను ఈ విషయంలో ఏం సహాయం చేయగలను సార్? సహాయం నీకు మేము చేస్తాం మిస్టర్ ఆదిత్య. ప్రస్తుతం మా అనుమానం అంతా మిసెస్ లీలావతి నారాయణ మీదే ఉంది. ఈ విషయంలో ఆవిడ చాలా తెలివిగా వ్యవహరించి భర్తను చంపి హత్యను ఆత్మహత్య అనుకునేలా చేసింది. ఇవన్నీ మీరు నాతో ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మిసెస్ నారాయణ యవ్వనంలో ఉంది, పైగా అందంగా కూడా ఉంది. ఆవిడ తెలుసుకుంటే ఎంతటి మగాడినైనా సరే క్షణాల్లో బుట్టలో పడేస్తుంది. సార్, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తాను. మీరు చాలా మంచివారు. మీరు లీలావతి కోసం పనిచేస్తున్నారు, రైట్? ఎస్ సార్. మేము మీకు చెప్పదలుచుకున్నది ఒకటే. ఈ స్నేహం కేవలం ఒక క్రియేటివ్ హెడ్ అండ్ క్లయింట్ తరహాలో ఉంటే బాగుంటుందని. ఇదొద్దు. ఇదిగో ఇది తిను. ఇదిగో. అది వాడు బాబేం కాదు, పెద్దవాడయ్యాడు. కరెక్టే, నేను వాడి బాబును కదా. ఇతను గుడ్. వదిలిపెట్టుకో, మొత్తం తినే. కమ్ ఆన్, ఫినిష్. దట్స్ ఇట్. వెరీ గుడ్. మీకు పరిచయం ఉందా? లేదు. మేనేజరు మేనేజ్ చేయబోతే నేను. మేనేజర్? అదేం లేదు, నువ్వు తిను, ముందు తిను. నాకు కొంచెం స్టమక్ ట్రబుల్. భోంచేయండి. వద్దు, లూజ్ మోషన్ అనుకుంటాను, లూజ్ చేసి వస్తాను. ఏమిటిదంతా? కోపమా నా మీద? లేదు. మరి కలుసుకోవడానికి రాలేదే? లీలా, దివాక నా ఫ్యామిలీ గురించి చెప్పలేదా? నేను నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. ప్లీజ్, నేను చెప్పేది విను. నా ఫ్యామిలీ బయట భోంచేస్తున్నారు లీలా. ప్లీజ్. నో లీలా, అంతకు మించి కిందకు వెళ్ళకు ప్లీజ్. ఏం చేస్తున్నావు నువ్వు? నా దాహాన్ని తీర్చుకోనివ్వు. అది ఐఎమ్ సారీ, నేను వెళ్ళాలి. సారీ.
యూఆర్ వెరీ గుడ్ బాయ్. నా వెనిలా ఐస్ క్రీమ్. అరే అప్పుడే తినేసావా? తినేసాను డాడీ. మరి డాడీ కంపెనీ ఎవరు ఇస్తారు? ఇంత ఆలస్యమైందేంటి? అంతా చల్లారిపోయింది. ఏం లేదు, కడుపు బాగా చెడిపోయింది, అందుకే ఐ మీన్ ఐ ఓకే? యా ఫైన్. హలో సత్య, హౌ ఆర్ యూ? హాయ్ దివాకర్. హాయ్ ఆదిత్య. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ, నేను లేట్గా వచ్చాను. నువ్వు లీలావతం చూసావా? నేను లీలా ఎవరు? హాయ్ ఆదిత్య. హాయ్. వైఫ్? యా మై వైఫ్ సత్య, లీలా మై న్యూ క్లయింట్. హాయ్. హాయ్. అండ్ ఇతని పేరేంటి? దివాకర్. దివాకర్. నీకు తెలుసు కదా ఇతను. వెళదామా దివాకర్? మరి డిన్నర్? నాకిష్టమైంది ఏది ఈ రోజు ఎక్కడ దొరకదు. కమ్ ఆర్యా. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఆఫీస్లో డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను. ఈ టైంలోనా? ఇప్పుడే అది నాకు గుర్తొచ్చింది. ఈ రాత్రికే నేను ఆ వర్క్ ఫినిష్ చేసి తీరాలి. అర్జెంట్. ఓకే ఓకే. లీలా. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నేను రెస్టారెంట్కి మీటింగ్ కోసం వచ్చాను. నీకు తెలుసు నేను నా భార్య కొడుకులతో రెస్టారెంట్కి వెళ్తున్నానని. ఒకవేళ మన విషయం సత్యకి తెలిసిపోయి ఉంటే తెలిస్తే మాత్రం ఏం చేయగలదు? నా మనసు నా మాట వినడం లేదు జియో, అందుకే అక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకు లీలా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఒక మాట చెప్పనా? ఒకవేళ నిన్ను కలుసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చేస్తాను. హలో, ఎవరు? మాట్లాడండి. అలా గొంతు చించుకుని అరవకండి సార్. మీ భార్య కనుక లేచిందంటే మీ రంకు బయటపడుతుంది. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు, బటన్స్ ఎందుకు ఊడిపోయాయని లేనిపోని ప్రశ్నలతో నిన్ను 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. నీకేం కావాలి? చెప్పాను కదా. అలాగే, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను, కానీ నాకు ఆ ఫొటోస్ నెగటివ్స్ అన్నీ ఇచ్చేయాలి, అర్థమైందా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నా చేతికి అందగానే ఫోటోలు మీ చేతికి అందుతాయి. ఇక నెగటివ్స్ మీ గుర్తుగా నా దగ్గరే ఉంచుకుంటాను. రెండు ఒకేసారి ఇవ్వడానికి ఎంత కావాలో చెప్పు. అరవద్దు బాస్, నువ్వు ఏటీఎం లాంటి వాడివి.
నీ దగ్గర ఎనీ టైం మనీ. నాకు ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో అంతే డ్రా చేసుకుంటాను. ప్రాణానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అంతే కదా పిలుచుకుంటాం. ఇది అలాంటిదే బాస్. ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంది. ఆ, ఎవరండి? ఆ, ఆ, అతను అతను మన పాత కాంట్రాక్టర్. అతను మెయిన్ సెంటర్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తుంటాడు కదా, దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాడు. ఎక్కడున్నారు? ఆఫీస్కి ఫోన్ చేస్తే 4 గంటల ముందే వెళ్ళిపోయారన్నారు. మీ మొబైల్కి ఫోన్ చేస్తే మొబైల్ ఆఫ్లో పెట్టారు. కనీసం ఏదైనా అర్జెంట్ పనుండి మీతో మాట్లాడాలనుకుంటే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఓ మై గాడ్, ఇన్ని ప్రశ్నలు కోర్టులో జడ్జి కూడా అడగడు సత్య. నేను మిమ్మల్ని కోర్టులో నిలబెట్టట్లేదు. నేను మీకేం చెప్పాలనుకున్నా తెలుసా? ఆర్య మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు. వాడికి దెబ్బ తగిలింది. వాట్? ఆర్య? వాడిని ఇప్పుడు లేపకండి. ఆర్య? ఇప్పుడే పెయిన్ కిల్లర్స్ వేసుకుని పడుకున్నాడు. అది ఈ ఉద్యోగం నువ్వు ఇంతకు ముందు కూడా చేసేవాడివి, కానీ ఎందుకో ఇప్పుడు అది నా నుంచి నేను దూరంగా తీసుకెళ్ళిపోతుంది అనిపిస్తోంది. మీరు చేస్తున్న ఈ పనికి మేము మీకు అడ్డం అనుకుంటే, నీకు మా అవసరం లేదనుకుంటే, నేను ఆర్యం తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అలాగే, నువ్వు అనుకున్నట్టే చెయ్యి. వాట్ యు మీన్ నువ్వు అనుకున్నట్టు చెయ్యంటే? నేను ఇల్లొదిలి వెళ్ళిపోతానని చెప్తున్నాను, కానీ మీకే బాధగా లేదా? అయితే ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? నీకు చేతులెత్తి నమస్కరించినా, నీ కాళ్ళు పట్టుకోనా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దని నిన్ను వేడుకోనా? ఐఎమ్ ఫెడ్ అప్. నాకు తెలుసు నువ్వు వస్తావని. ఐఎమ్ సో హ్యాపీ. లీలా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. యాక్చువల్లీ మౌనంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ గడిపే చెప్పేవి వినడానికి చాలా జీవితం ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? లీలా, ఐఎమ్ సీరియస్. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నీకిష్టమైతే వీటిని శాశ్వతంగా మూసుకొని ఉంటాను. ఈ అందాల్ని చూడు, ఎంత తప్పిస్తున్నాయో నీకోసం. నా అందాన్ని చూడు. ఈ శరీరం, ఈ యవ్వనం నీకోసం పరితపిస్తున్నాయి ఆదిత్య. లీలా, నీకు నాకు మధ్య ఏం జరిగినా అది నా పొరపాటే. ఎందుకంటే నా భార్య, నా కొడుకు. కమాన్ ఆదిత్య, విడాకులిచ్చే తనకి. వాట్? ఎంత డబ్బు కావాలన్నా నా దగ్గర ఉంది ఆదిత్య. ఎంత అడిగినా ఆవిడకిచ్చే. జీవితాంతో వాళ్ళిద్దరి ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్లీజ్, నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చి. Shut up! డబ్బుతో నువ్వు నా భార్యని, నా కొడుకుని కొనాలని చూస్తున్నావా? నువ్వు నా భార్య స్థానాన్ని పొందాలని చూస్తున్నావా? తను నీకంటే నన్ను 1000 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తోంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నిన్ను కాదు, నా భార్య బిడ్డల్ని ప్రేమిస్తున్నాను. ఏమన్నా? నువ్వు నీ భార్యని ప్రేమిస్తున్నావా? తొలిసారి నాతో సరసాలాడినప్పుడు ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది నీ ప్రేమ? నువ్వేవి పాలు తాగే పిల్లాడివి కాదు కదా. నేను బలవంతం చేయగానే ప్రేమగా వచ్చి నా ఒళ్ళో వాలడానికి. అప్పుడు
అప్పుడు మనస్ఫూర్తిగానే నాతో గడిపావు. కానీ ఇప్పుడు తప్పద్దా నాదంటావా? ఆ? తప్పంతా నాదే. ఎందుకంటే ఎప్పటికీ నేను ప్రేమించిన వ్యక్తి ఎవ్వరికీ సొంతం కాకూడదనుకున్నాను. తన భార్యని మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నువ్వు నా చెంప మీద చేయి చేసుకుంట మాత్రాన పెద్ద మగాడవైపోతావా? అసలు నువ్వు ఎవ్వరి ప్రేమకి అర్హుడివి కాదు. ఇప్పటి వరకు నువ్వు నా ప్రేమని మాత్రమే చూసావు. ఇకపై గెట్ అవుట్. హలో. నీ ఊపిరిలో ఉండే శబ్దాన్ని కూడా నేను గుర్తుపట్టగలను. ఏమైంది? నిద్ర రావడం లేదా లేక బాధపడుతున్నావా? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను ఇప్పుడే. సోవా, నీకు నాకు మధ్య ఉన్న అనుబంధం తెగిపోయింది. ఎవరు స్వీట్ హార్ట్? ఎవరో రాంగ్ నంబర్. ఎవరితో మాట్లాడుతున్నారు? లేదు, ఎవరో ఫోన్ చేశారు. రాంగ్ నంబర్. నువ్వు నాకు నేర్పిస్తున్నావా మార్కెటింగ్ అంటే ఏమిటనేది? నీకున్న విలువెంత? 10,000, 20,000, 40,000? నువ్వు ఒక్క నెలలో ఎంత సంపాదిస్తున్నావు అంత నేను నా డ్రైవర్స్ యూనిఫామ్స్ కి ఖర్చు పెడుతున్నాను. ఏనాఫ్. దివకర్ ఆవిడకి చెప్పు, ఆవిడ క్యాంపెయిన్లో నాకు ఇంట్రెస్ట్ లేదని. ఈవిడ పొగరబోతుతానని ఇక నేను భరించలేను. వేరే యాడ్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేసుకోమని చెప్పండి. దివాకర్, నువ్వు దీనికి చెప్పలేదా? అది ఇట్స్ ఓకే, నేనే చెప్తాను. మిస్ సోనియా, నువ్వు ఈ కంపెనీ షేర్స్ ఏ రేటుకు కొనాలనుకుంటున్నావో దానికి 2 రేట్ ఇచ్చి నేను కొన్నాను. ఇదంతా ఏంటి దివాకర్? ఇందులో నేనేం చేయగలను? ఆవిడిచ్చిన ఆఫర్ని నేను రిఫ్యూజ్ చేయలేకపోయాను. ఆఫర్స్ నేను అలాగే ఇస్తుంటాను, దాన్ని ఎవరు రిఫ్యూజ్ చేయలేరు. ఈ రోజు నుంచి నా మాట ఎవరు వింటారో వాళ్ళే ఇక్కడ ఉంటారు.